హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, కళ్ళు బాగా కనిపించాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అలా చేయటం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరే వాచ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి కళ్ళు పొడిబారటం, దురద, చూపు మందగించటం వంటి ఇబ్బందులు అన్ని వయసుల వారికి కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు కారణాలు, వీటికి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో కన్ను కీలక అవయవం. కంటి ఆరోగ్యం బాగా ఉంటేనే చాలా పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోగలం. అయితే ఇటీవల కాలంలో చాలా మంది కంటి సమస్యల బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వేసవిలో కళ్ళు పొడిబారటం, దురద, చూపు మందగించటం వంటి సమస్యలు అన్ని వయసుల వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలకు కారణాలు, వీటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంటి పరిశుభ్రత పాటించకపోవటం, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా తిరగటం, స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపటం వంటి పర్యావరణ కారణాల వల్ల కళ్ళు పొడిబారటం, దురద వంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది. మారిన జీవన శైలి కారణంగా కూడా చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. చాలా మంది బైక్ రైడింగ్ సమయంలో కూడా కళ్ళకు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోరు. సన్ గ్లాసెస్ లేదా ఇతర ప్రొటెక్టివ్ కళ్లద్దాలను ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఫలితంగా హానికర యూవీ కిరణాలు, దుమ్ము, ధూళి కారణంగా కంటి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. దీంతో కళ్ళు పొడిబారటంతో పాటు దురద కూడా రావచ్చు. పోషక ఆహార లోపాలు. రెగ్యులర్గా డైట్లో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోకపోవడం కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా మంది జంక్ ఫుడ్స్కు అలవాటు పడ్డారు. దీంతో శరీరానికి విటమిన్స్, మినరల్స్ తగినంత అందటం లేదు. ఇది కంటి సమస్యలకు కారణం కావచ్చు. ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టే టిప్స్. కంటి దురద, పొడిబారటం వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. అవేంటి అంటే, కంటి వ్యాయామాలు, బ్లింకింగ్ ఎక్సర్సైజులు రెటీనాను యాక్టివేట్ చేస్తాయి, కన్నీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీంతో కళ్ళు పొడిబారటం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దృష్టి సమస్యలు కూడా తగ్గుతాయి. సన్ గ్లాసెస్ ధరించటం. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే సన్ గ్లాసెస్ ధరించాలి. దీంతో హానికర యూవీ కిరణాల నుండి కళ్ళను రక్షించుకోవచ్చు. దుమ్ము, ధూళి కళ్ళల్లో చేరదు కాబట్టి కళ్ళు పొడిబారటం, దురద, చికాకు వంటి రిస్క్ నుంచి తగ్గొచ్చు. స్క్రీన్ టైం మేనేజ్మెంట్. డెస్క్ జాబ్ చేసేవారు స్క్రీన్ యూసేజ్ నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. స్క్రీన్ బ్రైట్నెస్ను సర్దుబాటు చేయటం, స్క్రీన్ తగినంత దూరంలో ఉండేలా చూసుకోవటంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే హైడ్రేషన్. ఈ సీజన్లో మంచినీరు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం హైడ్రేట్గా ఉంటుంది. ఫలితంగా కళ్ళల్లో కన్నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కళ్ళను పొడిబారకుండా నిరోధిస్తుంది. అలాగే పరిశుభ్రత. కళ్ళను రెగ్యులర్గా శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో కంటి దురద, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దురద ఉంటే అదే పనిగా కళ్ళను రుద్దకూడదు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే కోల్డ్ కంప్రెస్. కనురెప్పలను మూసి వాటిపై ఐస్ క్యూబ్స్తో కోల్డ్ కంప్రెస్ చేయటం వల్ల దురద, మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కంటి చికాకు కూడా తగ్గుతుంది. అలాగే హెల్దీ డైట్. మనం తినే ఆహారంలో విటమిన్ ఏ, సి, ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తాజా ఆకుకూరలు, చేపలు, గింజలు, విత్తనాల వంటి వాటిలో ఈ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే కంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా నిరంతరంగా తీవ్రమైన కంటి సమస్యలు వస్తూ ఉంటే వెంటనే వైద్య
వైద్యుణ్ణి సంప్రదించడం చాలా మంచిది. సో వ్యూవర్స్, కంటి చూపు మంచిగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా పాటించి మీ కంటి చూపును మరింత మెరుగుపరిచేలా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.